శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి సవిత 75 తోపుడు బండ్లను ఉచితంగా పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన లబ్దిదారులకు ఈ తోపుడు బండ్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ నిరుపేదల జీవనోపాధి కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం శుభ పరిణామమని చెప్పారు. రెండో విడతలో భాగంగా ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు స్వచ్ఛంద సంస్థల సహకారం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. చేతన ఫౌండేషన్ ద్వారా మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. మరి చేతన ఫౌండేషన్ మరి ఫౌండర్ గారికి, ప్రెసిడెంట్ రవికుమార్ గారికి, అదే విధంగా మరి సీతారామయ్య గారికి, మరి ఎల్వి రమణ గారికి, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో నేను కొన్ని చోట్ల పోయినప్పుడు నేను అటు ఇటు ఎక్కువగా చూస్తూ ఉంటాను. అటు ఇటు ఈ మార్కెట్ కల్లా చూస్తున్నప్పుడు మరి కొన్ని చోట్ల చేతన ఫౌండేషన్ కనపడిపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా కనపడడం నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. సార్, మా రాష్ట్రం తరఫున, మా పార్టీ తరఫున, మా నియోజకవర్గం తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ కుటుంబాలు నిండు నూరేళ్ళు మరి అన్ని విధాలుగా పుష్కలంగా అన్ని నిండు ఆరోగ్యంగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని మనకు ఇంత పెద్ద విజయవంతం చేసి మరి చేతన ఫౌండేషన్ వాళ్ళ క్లాస్మేట్స్, రవి గారి క్లాస్మేట్స్ మరి గుర్తించుకొని మరి మన నియోజకవర్గానికి లాస్ట్ టైం కూడా మనకి తోపుడు బండ్లతో పాటు కుట్టు మిషన్లు కూడా అందజేశారు. మరొకసారి కూడా ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మరి వెంకటేశ్వరరావు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, అట్లానే ఈ క్లాత్ బ్యాగ్స్, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఉంటేనే మనం మంచిగా ఉంటాం. ఒక 10-15 కార్యక్రమాలు ఓల్డేజ్ హోమ్స్ లో కానీ లేకపోతే ఆర్ఫనేజ్ హోమ్స్ లో కానీ ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 75 మంది నిర్వహించారు. మీ రాక మాకు చాలా సంతోషం. తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని మీ అట్లానే ఈ క్లాత్ బ్యాగ్స్, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఉంటేనే మనం మంచిగా ఉంటాం. ఒక 10-15 కార్యక్రమాలు ఓల్డేజ్ హోమ్స్ లో కానీ లేకపోతే ఆర్ఫనేజ్ హోమ్స్ లో కానీ ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని